డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రతి విషయంలోనూ ఓవర్ యాక్షన్నే నమ్ముకొని కరకట్ట కమల్ హాసన్గా పేరు తెచ్చుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున హైకోర్టులో మాగుడు పగిలిపోయే తీర్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ చేంజ్ చేసిన దాంట్లో అయాచితమైన లబ్ధి పొందాడని గతంలో సిఐడిలో కంప్లైంట్ పెట్టాడు. వాళ్ళు కూడా కేసు కట్టి దాన్ని ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. కాకపోతే ఎటువంటి ఆధారాలు లేని కారణానికి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మొన్న ఏసీబీ కోర్టులో సిఐడి కూడా ఒక పిటిషన్ వేసింది, ఈ కేసును కొట్టేయండి, తీసేయండి అని. దాంట్లో మరి మీ పరిస్థితి ఏమిటి? మీరే కదా కంప్లైంట్ పెట్టింది, ఇందులో మీరేదైనా ఆధారాలు ఉంటే సమర్పించగలుగుతారా, మీ అసలు సంగతి ఏమిటి అని ఈయనకు కూడా ఒక నోటీస్ ఇస్తే సమాధానం చెప్పడానికి ఏసీబీ కోర్టుకి వెళ్ళటం కంటే ముందుగానే ఈయన హైకోర్టుకు పోయాడు. హైకోర్టుకు పోయి ఇదిగో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుని ఈయన తనకున్న అధికారాలను వాడుకొని దుర్వినియోగం చేసి దాన్ని కేసు కొట్టేయించుకునే రకంగా ఉన్నాడు. అందుకని ఇమీడియట్గా ఈయన బెయిల్ రద్దు చేయండి అని ఒక పిటిషను. అసలు ఇప్పుడు సిఐడి ఇందులో సరిగా విచారణ చేయటం లేదు, ఈ కేసును అసలు సిబిఐకి బదలాయించండి అని మరొక పిటిషను. ఇక దీంతో పాటుగా ఏసీబీ కోర్టు నుంచి ఈ కేసుని ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను విచారించే ప్రజాప్రతినిధులు కోర్టుకు మార్చాలని మరొక పిటిషను. 3 పిటిషన్లో హైకోర్టులో వేశాడు. అవి అసలు విచారణ అర్హతమైన కాదు, వీటిని విచారించే అర్హతే లేదు ఈ పిటిషన్లకి అని చెప్పి ఈ రోజున హైకోర్టు తీర్పిచ్చింది. ప్రతిసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇలానే ఉంటుంది. గతంలో సదావర్తి భూముల విషయం కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ వ్యవహారం కావచ్చు, మిగతా చాలా అంశాల్లోనే ఈయన ఇలాగనే ఎప్పుడు కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవటం, ఈవెన్ ఫైన్ కూడా కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. ఇలాంటి సంగతులన్నీ ఉన్నా ఏదో ఒక ఛాన్స్ దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచం జారటానికి మళ్ళీ ఏదో కొత్త అవకాశం వెతుకుతుంటారు. ఆ జగన్మోహన్ రెడ్డికి చక్కల గింతలు పెట్టి ఆయన పక్కన చేరి ఇదిగో చంద్రబాబు నాయుడు నేను అతలాకుతలం చేసేస్తున్నాను చూడని చెబుదామని వీళ్ళ ప్రయత్నం. యాక్చువల్గా ఈయనకి ఏసీబీ కోర్టు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి ఇదే మాట్లాడాడు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డితోటి, ఏదో ఒకటి చెయ్యండి, మీ తెలివంతా ఉపయోగించండి, నెక్స్ట్ మీకే సీటు కన్ఫామ్ అన్నట్టుగా చెప్పాడు అనేది కూడా ఒకటి కనపడింది. దానికంటే ముందుగా ఈయన 2024 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి షర్మిలారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ వారం రోజుల్లో తిరుగు టపాలు ఎన్నుకొచ్చాడు. అసలు ఈయన కోవర్టుగా వచ్చాడు, ఇక్కడ విషయాలన్నీ అక్కడికి మోసే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆవిడ వారం రోజుల్లోనే తన్ని తగలేసింది. మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ వైసీపీలోని చేరి మళ్ళీ జగన్ పంచనే చేరాడు. 24 ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ 2019లో ఈయన పోటీ చేసి లోకేష్నే ఓడించాడు. అసలు ఏ ప్రాంతాన్ని అయితే అమరావతి అని పేరు పెట్టి రాజధానిగా చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడో వాళ్ళ అబ్బాయినే ఆ ప్రాంతంలో ఓడించి ఈతను గెలిచి వచ్చాడు. కాకపోతే వీళ్ళు చేసిన పని ఏమిటప్పుడు కరకట్ట మీద డ్యాన్సులు కట్టడం. అప్పుడే కదా ఈయనకి కరకట్ట కమల్ హాసన్ అని పేరు వచ్చింది. ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కలిసి కృష్ణానదికి వరదలుస్తున్న సమయంలో కృష్ణా బ్యారేజ్ గేట్లు మూసేసి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది చూడండి, మేము డ్రోన్లు పెట్టి ఆ ఫుటేజ్ మొత్తం తీసి మీకు చూపిస్తామని కరకట్ట మీద అటు ఇటు కాలు గాలిని కోతుల్లాగా తిరిగారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన ఇల్లు మునిగింది ఏమిటో కానీ అటు కృష్ణా బ్యారేజ్ పగుళ్ళు వచ్చేటట్టుగా ఉంది, అర్జెంటుగా గేట్లు ఎత్తండి అంటే ఇది ఎక్కడ ఏమో జరుగుద్దో, ఇక మునిగిపోకుండా ఆగిపోయిద్దోనని బోట్లను కూడా వదిలారు గేట్ల మధ్యలోకి. అవి ఇరుక్కుపోతే తీయటం 2 రోజులు పని అయింది, చాలా శ్రమించి తీయాల్సిన పరిస్థితి ఇంజనీర్లకు ఏర్పడింది. ఇలాంటి వాటితోటి రాజకీయాలు నెరుపుదామని ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ వాడుకుని ఏదో చంద్రబాబు నాయుడిని ఇరుకుని పెడదామని వీళ్ళు. ఆ రోజున సిఐడిలో ఈయన ఏం కంప్లైంట్ ఇచ్చాడు, ఈ కంప్లైంట్ని పూర్తిగా విచారించకుండానే వాళ్ళు అసలు కేసు కట్టి ఏసీబీ కోర్టుకి ఎట్లా తీసుకెళ్లారు? కానీ ఇప్పుడు వచ్చి ఇది ఏసీబీ కోర్టు కాదు ప్రజాప్రతినిధుల కోర్టుకు మార్చాలని ఈయన, దాంతోపాటుగా బెయిల్ రద్దు చేయాలని 12 సంవత్సరాల పైబడి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉండి అనేక మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడిని నీళ్ళు లేని బాయిలో పడదోయండి అనే లాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడినా కూడా బెయిల్ రద్దు కాంది. ఈయన ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేద్దామని కోర్టుకు వెళ్తే అది అవుతుందా? ఎలాగ ఈ పిటిషన్లన్నీ విచారణార్హత ఉంటాయని వెళ్తారో తెలియదు. కానీ ప్రతిసారి కోర్టు దాకా వెళ్ళటం, మొట్టికాయలు తిని రావటం వీళ్ళకు బాగా అలవాటైపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.